తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో తడతడ. Hi, hello and welcome to KICK Kick. నాలుగేళ్లకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది, ఓ నెలలో ఓ రోజు ఎక్స్ట్రా అవుతుంది. అంటే 4 ఏళ్లకు వచ్చే లీప్ ఇయర్ అలా ఉన్నా నా కవిత మాత్రం ప్రతి రోజు ఉంటుంది. ఇలాగే ఈ రోజు కూడా ఒక అద్భుతమైన కవిత చెప్దామని ప్రయత్నించాను. కానీ మీకు ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే ఇవాళ షోలో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రౌండ్ లో సడన్ గా మీకోసం ఒక అద్భుతమైన కవిత వదులుతాను. తట్టుకునే శక్తి మీ అందరిలో ఉందని కోరుకుంటూ ఇవాళ షో మొదలెడదాం. ఓకే, కిక్ షోలో ఫస్ట్ గ్యాంగ్, లెట్స్ వెల్కమ్. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్లోనో మాస్కులని లాగేయో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు 1,000 మంది కొక్కడో అగడ చటుషారో మిస్టరీ కొక్కడో ఒక్కలని తెచ్చరో ఏ విక్రమార్క సోదరా వీరభట్టు బట్టరా ఆకుపోటు దాటరా ఏ విస్కో విస్కో ఉస్కో పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దోడో చల్ పకడో పకడో. సూపర్, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు అండ్ పకడో పకడో అంటూ. అండ్ నలుగురు 4 స్టైల్స్ లో ఉన్నారు, చాలా బాగుంది. ఆయన మీ పేరు? నేను మనిషిని, నేను మా ఇంట్లో నుంచి వచ్చాను. మీరు మనిషి? థ్యాంక్స్, మీరు చెప్పారు కాబట్టి తెలిసింది, లేకపోతే చాలా కష్టం. బేసిక్ గా నేను యాక్టర్ ని 2015 లో నాకు వీరమన్న ఒక తమిళ సినిమాలో ఆఫర్ వచ్చింది. అజిత్ తమన్నా కాస్టింగ్. తమన్నాకి నాకు ఒక చిన్న కాంబినేషన్ ఉంది, అందులో 5 minutes తిన్నది. అది చేసిన 2 months నుంచి నాకు నిద్ర లేదు, తిండి లేదు. వెరీ గుడ్. నచ్చిన వాళ్ళతో ఎప్పుడైనా యాక్ట్ చేసినప్పుడు అంతే ఆనందంగా ఉంటుంది. వెరీ గుడ్. కానీ ఒక అక్క లాంటి తమన్నాతో నువ్వు యాక్ట్ చేయాలి, ఎలా అనిపించింది? ఏం మారుతున్నావు సార్? ఏం బావా, ఏం బావా, ఏమైంది బావా? ఇట్రా. సారీ, చెప్పు, పర్లేదు. సో ఏంటంటే షూటింగ్ అయిపోయింది, ఇంకా 2 months ఇంటికి వెళ్ళినాక అసలు నాకు నాలో నేను లేని. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా తమిళ్లో 100 కోట్లు కలెక్ట్ చేసి. సూపర్, త్వరలో మళ్ళీ కలవండి ఆవిడ్ని. ఆల్ ది బెస్ట్. మనిషి గారు, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. మేడం మీరు? నా పేరు స్నేహ, నేను డిగ్రీ 2nd year చదువుతున్నాను జాహ్నవి డిగ్రీ కాలేజ్ లో. అనుమానంగా బ్రేకింగ్ న్యూస్ అలా చూస్తున్నారు నాకేసి. అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ప్రదీప్. ఇప్పుడు చెప్పాను. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అది మరి మీరు చెప్పాలి, అంటే నేను యాక్షన్ చేస్తాను, మీరు చెప్పాలి. మీరు యాక్షన్ చేస్తారు, నేను చెప్పాలి. ఏమా అంటే నేను చెల్లెలాంటిది అని అంటుంది, నేను చెల్లెలాంటిది అని అంటుంది. అప్పుడు అన్న తమనలాగా అందరు నీకు అలాంటి అలవాటు కష్టం కదా. థ్యాంక్ యూ సో మచ్ మా, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్, నా పేరు శ్రీను, మీకు పెద్ద ఫ్యాను. అనుష్క అంటే నా జాను. 2 కష్టం డార్లింగ్, 2 కష్టం. నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి కాబట్టి కాదా? సరే, ఆయనలాగే నువ్వు నాకు బావ వరుస అవుతావు, అనుష్క నీకు అక్క వరుస అవుతావు. అది రివర్స్ చేసుకుంటా. బట్ వెరీ గుడ్. హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించావు? కటింగ్ షాప్ లో. అదే ఎక్కడ అని తెలుసుకుందాం అని. మినిస్టర్ రోడ్. వెరీ గుడ్, చాలా బాగా చేశాడు అబ్బాయి కూడా. అంటే ఫోన్ వచ్చినట్టుంది, ఒక సైడ్ చేసి వెళ్ళిపోయాడు ఇంటికి. 80% ఇంకో సైడ్ కూడా ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా. ఏది దాని లెంత్ ఒకసారి చెప్పి. వెనక పరిస్థితి ఇప్పుడు ఇంట్లో మామూలుగా నాన్నగారు వాళ్ళందరూ ఏంటి పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు ఇట్లా తిట్టకపోతే ఇప్పుడు ఇట్లా మాట్లాడకపోతే డైలీ ఈయనని 6 నుంచి 7 వరకు వీళ్ళ ఇంటి గల్లీలో బుక్ చేసుకుంటారు. చిన్న పిల్లలకి అన్నం తినిపించినప్పుడు ఈయన ముందు కూర్చోబెడతారు. ఏరియా కుక్కలు అవి ఎలా చేస్తారేమో అవేం పర్లేదు, ప్రాబ్లం లేదు. వాళ్ళనే అనుకుంటున్నాను, నన్ను కూడా కుక్కలు అనుకుంటున్నా. ఓకే, వెరీ గుడ్, సూపర్. అండ్ yes, మీరు? నా పేరు సౌమ్య, డిగ్రీ 1st year చదువుతున్నాను, కోటి ఉమెన్స్ కాలేజ్. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. మీకేమైనా అలవాట్లున్నాయి వీళ్ళలాగా పాటలు పాడడం,
డాన్స్ చేయడం, ఓన్లీ పిల్లలతో ఆడుకోవడం. పిల్లలతో ఆడు. ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకుంటారు? ఏ ప్రాబ్లం? చెప్పినట్టు వింటారు కాబట్టి పిల్లలు. నేనే పెద్దదాన్ని ఉంటాయి కదా అందులో. పిల్లలతో మీరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటున్నారా? నేను ఇంకా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు అనుకున్నాను. వెరీ గుడ్, వెల్కమ్ టు అవర్ షో. సో మీ గ్యాంగ్ అంటూ ఒక పేరు ఉండాలి. సో నలుగురు డిసైడ్ చేసి ఒక మంచి పేరు. నేను ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో కన్వర్ట్ చేద్దాం. టెస్ట్ నాకే పెడతావు. చెప్పమ్మా, ఇంగ్లీష్ లో చెప్పు. మిల్క్ కర్రీ. మిల్క్ కర్రీ. తెలుగులో చెప్పు. మిల్క్ అంటే పాలు, అవునా? పాలకూర. ఓకే, పాలకూర గ్యాంగ్. వెరీ గుడ్. సో వీళ్ళకి పోటీగా ఇక్కడ మరో గ్యాంగ్ రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరా మోతీ చాందీ సోనా యారో నే వెతికేదే నీ కోసం సారా నువ్వే నా సంతోషం yeah my heart is beating only for you Sado Sado feel my heart Sado Sado జూన్ జూలై కాదు, ఇది మార్చిది. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు మీ నలుగురు. సో ముందుగా మేస్తారు. నా పేరు ఉమా మహేష్. ఏం కోపంగా ఉన్నావు? ఏమైంది? మీ పేరు? ఉమా మహేష్. ఉమా మహేష్. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతున్నా, జాగృతి కాలేజ్. సో కూర్చున్నప్పుడేనా నుంచున్నప్పుడు కూడా ఇలా ఊగుతూ ఉంటారు మీరు? ఆల్వేస్ మంచి షేక్ లో ఉంటారు మీరు. షేక్ బేబీయా? ఓకే. సో టైం పాస్ అయితే బోర్ కొడితే ఏం చేస్తారు? బోర్ కొడితే టీవీ చూస్తా. టీవీ చూస్తారు. టీవీ బోర్ కొడితే బయటకి వెళ్ళి క్రికెట్ ఆడతా. బయటికి వెళ్ళి క్రికెట్ ఆడతాం. రాత్రిపూట అయితే అనుకుంటా. అబ్బా, కళలుగా అంటావా? ఎవరు వస్తారేంది నీ కళల్లోకి? అనుష్క, ఇలియానా, వాళ్ళు రాకపోయినా సరే కదా ఎవరో లోకల్ అనుష్క, లోకల్ ఇలియానా మన కాలేజ్ లో తెలిసిన వాళ్ళు వస్తారు. అంతేగా? గల్లీ అనుష్కలు వస్తారు. మీ గల్లీ అనుష్క గురించి ఆయన ఎందుకు మాట్లాడుతుంటూ? ఏమో మరి వాళ్ళకి రావట్లేదు కదా, అందుకే నాకు వస్తారని. అప్పుడప్పుడు వాళ్ళ గల్లీలోకి వచ్చి వెళ్తూ ఉంటూ నీ గల్లీలో కూడా వస్తారు వాళ్ళు. ఓకే, వెరీ గుడ్, వెల్కమ్. అండ్ మీరు? హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు ప్రియాంక. ఫస్ట్ మా మమ్మీకి హాయ్ చెప్పు. ఎక్కడున్నారు? అక్కడ టీవీలో ఉన్నారు. మీ మమ్మీ పేరు? అనురాధ గారు. హలో, హాయ్, బాగున్నారా అండి? ఏం సంగతులు, ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. సో మీరు 9th 10th ఏం చదువుతున్నారు? 10th. నేను డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ ఆంటీ కొంచెం పెట్టాలంటే సరిపోదు డిగ్రీ సెకండ్ ఇయర్ కి. ఎక్కడ? జాహ్నవి డిగ్రీ కాలేజ్, డిగ్రీ సెకండ్ ఇయర్, నారాయణగూడలో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. షూర్. అండ్ 1978. సో 1978 అప్పుడు పుట్టారు? నో 1993 లో పుట్టాను భయ్యా. 1993 లో? ముసలివాడిని కాదు నేను, కనిపిస్తున్నా కదా. ఆధార్ కార్డు తెచ్చినావా? అంటే 78 ఏం కావాలని ఉన్నాయి నా దగ్గర. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తుంటాను? డిగ్రీ అయిపోయింది అన్న, ఏం చేయాలో తెలియక ఇట్లా తిరుగుతూ ఉంటే ఇట్లా ప్రదీప్ అన్న షోకి మనకు ఛాన్స్ ఇచ్చిందని కానీ ఇంకా ఉరుక్కుంటూ ఒక్కటే, నో డౌట్స్. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు బేసిక్ గా? ఫ్యూచర్ లో మీ అసిస్టెంట్ కి ఛాన్స్ వస్తే చాలు నాకు. నా డిగ్రీ చదవడానికే 3 సార్లు నీళ్ళు అయింది, మళ్ళీ నువ్వు ఆల్రెడీ డిగ్రీ చదివావు. బట్ గుడ్ లక్, మంచి డెసిషన్ ఏదో తీసుకో, నీకు నచ్చిన ఫీల్డ్ వైపు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఏం మేడం గారు చెప్పండి. చెప్పండి మీ పేరు? భార్గవి. నా పేరు జాహ్నవి డిగ్రీ కాలేజ్, బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నా, నారాయణగూడ. పిన్ కోడ్? సినిమాలు బాగా చూస్తారా? బాగా. నీవైతే చాలా షోస్ చూస్తుంటా. నా షోస్ అన్ని చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. నా షోకి వచ్చి వేరే వాళ్ళ పేరు చెప్తే బాగోదని. సో సినిమాలు చూస్తారు కదా, ఎవరు ఫేవరెట్ హీరో? రామ్ చరణ్. రామ్ చరణ్. వెరీ గుడ్. ఇంకా? అల్లు అర్జున్. వెరీ గుడ్. ఇంకా? ప్రదీప్. మూడో పేరుకి వెళ్ళాం మనం. ఓకే, ఇట్ సైడ్ పాలకూర గ్యాంగ్. సో మీ గ్యాంగ్ కూడా ఒక పేరు ఉండాలి, ఆలోచించుకుని ఒక మంచి పేరు డిసైడ్ చేస్తాం.
వాళ్ళది పాలకూర. మాది తోటకూర. తోటకూర నా తోటకూర. ఇవాళ నా షో ఏ హోటల్లో ఏ రైతు బజార్ అయ్యేలా ఉంది. సో పాలకూర గ్యాంగ్ అండ్ తోటకూర గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు ఈ రౌండ్. సో ముందుగా పాలకూర గ్యాంగ్ ఎవరా ఇద్దరు? సీను స్నేహ. రండి కమాన్. జాగ్రత్తగా ఆడమ్మా. మీ టీమ్ స్కోర్ అంతా నువ్వు ఆడడం దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్? ఓకే, హెడ్ ఫోన్స్ తీసుకోండి. ఇంకా ముట్టుకోకమ్మా. నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇంకా వినపడదు. నాకు మ్యూజిక్ ఆన్. Disco. Move it. ఏ చవులు జోక్ చెప్పిండా అట్లా నవ్వుతున్నావు? 120 seconds లో మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేయి. వినపడదు, ఓన్లీ లిప్ యాక్షన్ చూడు. రైట్, హియర్ వి గో. ఫస్ట్ వన్ శంభో శంకర. శంభో శంకర. చెప్పు చెదరా. శంభో 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 శంకర. చెప్పు చండాలం. శంభో శంకర. చెప్పు చెదరం. శంభో శంకర. శంభో ఆడవారి మాటలు. ఆడవారి మాటలు. మాటలు. ఆడవారి మాటలకు. మాటలు. ఆడవారి మాటలు. కేర్ ఆఫ్ కైలాసం. కేర్ ఆఫ్ కైలాసం. కేర్ ఆఫ్ కైలాసం. కైలాసం. కేర్ ఆఫ్ కైలాసం. కే ఫర్ కిక్. కే ఫర్ కైలాసం. రేట్ ఆఫ్. నో ఎంట్రీ. నో ఎంట్రీ. నో ఎంట్రీ. నో ఎంట్రీ. నో ఎంట్రీ. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. కొంచెం కష్టమైంది. రాధమ్మ పెళ్లి. రాధమ్మ పెళ్లి. రాధమ్మ పెళ్లి. రాధమ్మ పెళ్లి. రాధమ్మ పెళ్లి. రాధమ్మ రాధమ్మ పెళ్లి. రాధమ్మ పెళ్లి. అదే చెప్పుకుంటున్నా. గద పచ్చడి ఉంటది ఎక్కడైనా. ఓలమ్మో. 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 ఓ ఓలమ్మో. ఓలమ్మో. గంప కింద. గంప కింద. గంప. గంప కింద. గంప కింద. గంప. గంప కింద. గంప కింద. గంప గిరి గిరి. డైలీ సీరియల్. డైలీ సీరియల్. డైలీ సీరియల్. డైలీ సీరియల్. సీరియల్. డైలీ సీరియల్. డైలీ సీరియల్. ఇంక తీసేనా హెడ్ ఫోన్స్. తెలుగులో చెత్తకుప్ప తప్ప చాలా పదాలు ఉన్నాయమ్మా, నువ్వు దాన్ని ఎక్కువగా వాడుతున్నావు. సో డైలీ సీరియల్ రైట్ ఆన్సర్. గంప కింద చెప్పలేదు. ఓలమ్మో చెప్పాను. రాధమ్మ పెళ్లి చెప్పలేదు. ఐస్ క్రీమ్ చెప్పారు. నో ఎంట్రీ చెప్పాను. కేర్ ఆఫ్ కైలాసం అంటే రేట్ ఆఫ్ అంటున్నావు. ఆడవారి మాటలు చెప్పావు. శంభో శంకర చెప్పలేదు. సో మొత్తం మీరు చెప్పినవి 1 2 3 4 5 500 ప్రతి పాటలో పాలకూర గ్యాంగ్ సూపర్. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు, స్కోరు సంపాదించారు. వాళ్ళు డాన్స్ చేశారు చూసారు కదా. సో మీరు ఆ రేంజ్ లో డాన్స్ చేయాలంటే మంచి స్కోర్ కావాలి. సో వాళ్ళంత స్కోర్ వస్తే హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మీకు కూడా పనిష్మెంట్ ఇస్తాం.
ఓకేనా? ఓకే ఓకే రండి. ఎవరు వస్తున్నారు తోటకూర గ్యాంగ్? వీళ్ళిద్దరు. రండి, కమాన్. ఓకే, హెడ్ ఫోన్స్, మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. Time starts in 3, 2, 1, go. 10th fail. 10th fail. 10th fail. 10th fail. 10th. 10th. Nee. 10th fail. 10th. Nee. 10th. 10th fail. 10th fail. 10th fail. ఓ నువ్వేమని చెప్తే కదా చెప్పు. సిద్విక. 10th fail. ఆయన ఎవరు? ఆయన ఎవరు? Fail. Yes. ధూమ్ ధామ్. Doom dam. Doom jam. Doom dam. Doom dam. నీ మొహం. నీ మొహం. నీ మొహం. నీ మొహం. పొడుగు సుందరి. పొడుగు సుందరి. పొడుగు సుందరి. అనుష్క. పొడుగు సుందరి. అనుష్క. పొడుగు సుందరి. అనుష్క. అనుష్క. పొడుగు సుందరి. పొడుగు సుందరి. ముందుంది. పొడుగు సుందరి. ముందు. పొడుగు సుందరి. ముందు. ఇంకోటి చెప్పాను. నట భయంకర. నట భయంకర. నట భయంకర. నట భయంకర. నట భయంకర. ఏమిటి చెప్పు. నట భయంకర. నట భయంకర. నట నట భయంకర. నట భయంకర. నట భయంకర అన్నాడమ్మా. నట భయంకర అంటాడు చెప్పు. నట భయంకర. నట భయంకర. ఇంకోటి చెప్పు. చెప్పించి లోపల. నట భయంకర. నట భయంకర. విడది నట. నట 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 ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. స్టార్ స్టార్ జాయిన్. స్టార్ స్టార్. ఫ్యామిలీ జాలీ. స్టార్ స్టార్ జాయ్. స్టార్ స్టార్ స్టార్. ఫ్యామిలీ స్టార్ జాయ్. స్టార్ స్టార్. ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ జాయ్. మల్లెపూలు. 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 బ్రహ్మానందం. 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 తీసేయమ్మా హెడ్ ఫోన్ తీసి అయిపోయింది. హెడ్ ఫోన్ తీసి. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. ఇప్పుడు వాళ్ళు ఆడారు కదా, హెడ్ ఫోన్స్ లో పాటలు వస్తున్నాయి కదా, సో ఆయన చెప్పింది నీకు వినపడదు. సో అంటే ఏం చెప్పినా వినపడదు మనకి. సో ఆయన లిప్ యాక్షన్ మాత్రమే చూడాలి. ఇప్పుడు తెలుసుకునే ఏం లాభం లేదు. మనం హెడ్ ఫోన్స్ అక్కడ పెట్టేమ్మా, తినేకూడదు. సో బ్రహ్మానందం లాస్ట్ది, అది నువ్వు చెప్పలేదు. మల్లెపూలు చెప్పావు. ఫ్యామిలీ స్టార్ చెప్పలేదు. నట భయంకర చెప్పలేదు. పొడుగు సుందరి చెప్పలేదు. నీ మొహం చెప్పావు. ధూమ్ ధామ్ చెప్పావు. 10th ఫెయిల్ చెప్పావు. సో 400 పాయింట్స్. వాళ్ళకంటే తక్కువ వస్తే మీకు రాసుకుంటుందని చెప్పాం కదా. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట వస్తుంది. ఆ పాటకి మీరిద్దరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఓకే, మీరు కూడా హెల్ప్ చేస్తారా? రండి. సో ఇప్పుడు పాట వస్తుంది. పాటకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట. అంటే అందులో పాటల్లో ఓకే డాన్స్ ఓన్లీ ఎక్స్ప్రెషన్. మ్యూజిక్. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. నాకు మీ కష్టాలు అర్థమయ్యాయి. ఆవిడ ఒక్కదికి కాన్సెప్ట్ అర్థమైంది. ఈయన సాంగ్ వినగానే బయలుదేరాడు. అలా తప్పు నాన్న, అలాంటి చేయకూడదు మనం. వెరీ గుడ్, వెల్ డన్, థ్యాంక్ యూ. పాలకూర 500, తోటకూర 400. మనం వచ్చాం సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి వీర నారీలు ముందుకొచ్చి మిమ్మల్ని గెలిపిస్తారు, మీకు స్కోర్ అందిస్తారు. ఓకే, వాళ్ళకి దారి ఇవ్వండి, వాళ్ళని ముందుకు నడిపించండి. సో తోటకూర గ్యాంగ్ అండ్ పాలకూర గ్యాంగ్, వీఆర్ ప్లేయింగ్ సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. ప్రదీప్, నువ్వు ఒకటి చెప్తా
అయ్యో ఏమైంది ప్రదీప్ అలా చూస్తున్నా? మీరు ఒకటి చెప్తా అన్నారు, మీరు ఇలా తొండి చేయొద్దు. నేనా? అవును. ఏం చెప్తా అన్నాను? కవిత చెప్తా అన్నారు. మీకు అస్సలు బాగుపడే లక్షణాలు లేవు ఎవరికి. నేను ఏదో తప్పి ఓకే ఓకే సరే, మీరు అంత బాగా అడిగారు కాబట్టి వసంతం కోసం కొందరు వెయిట్ చేస్తారు, వెన్నెల కోసం కొందరు వెయిట్ చేస్తారు, వాన కోసం కొందరు వెయిట్ చేస్తారు. నా కవిత ఎప్పుడైపోద్దా అని మీరందరూ వెయిట్ చేస్తారు. ఇంకా అర్థం కాలే. వెరీ గుడ్. ఏం చెప్పావు బావా? అప్పు చేశాను సార్, నీ గుడి కట్టిస్తాను బావా. థ్యాంక్ యూ, వెరీ వెల్ డన్. బాయ్ అడిగారు. పాలకూర గ్యాంగ్ లోంచి ఎవరు వస్తున్నారు? మా గ్యాంగ్ ని గెలిపడానికి సౌమ్య. మీరు ఇదివరకు బాగా యాక్ట్ చేసేవాళ్ళ? అదే చాలా బాగా చెప్పారు. ఓకే, మీరు ఇటు తోటకూర గ్యాంగ్ నుంచి. మీ మీద గెలవడానికి మా ప్రియ వస్తుంది. రండి రండి, వాళ్ళ ప్రియ రండి. మనిషి గారు మీరు కవిత చెప్తా. కవిత చెప్తాను. కవిత చెప్తారు మీరు కూడా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. మనిషి గారు ఇంకా మొదలెట్లేదమ్మా ఆయన, ఆగు. వెరీ గుడ్, మీరు పొజిషన్ లో ఉండండి. అలాగే మీ అందరికి ఒక బంపర్ ఆఫర్, అద్భుతమైన ఆఫర్. ఇప్పుడు శ్రీ మనిషి గారు మా కోసం ఏదైనా ఒక మంచి కవిత చెప్తాను. సారు ప్రిపేర్. భూమి గుండ్రంగా ఉంటుంది, నా జుట్టు నల్లగా ఉంటుంది, అలాగే ప్రదీప్ షోలో మంచి కిక్ ఉంటుంది. ఈ అద్భుతం, ఈ పిచ్చి నా ఒక్కడికే ఉందనుకున్నాను. నాలాంటి పిచ్చోళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్ బ్రదర్. ఎలా వచ్చాయి అవంతా, ఎలా కుదిరింది నీకు? అంటే ఒక రోజు నేను చెట్టు కింద కూర్చున్నాను. అప్పుడు ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని వచ్చింది. అప్పుడు కాళ్ళ నుంచి దిగింది అమ్మాయి, చుచ్చుప్పుడు వెలిగిస్తుంది. అప్పుడు కాళ్ళు చూసాను తెల్లగా ఉన్నాయి, నడుము చూసాను తెల్లగా ఉంది, మెడకాయ చూసాను తెల్లగా ఉంది, ఫేస్కి వస్తే తమన్నా. అప్పటి నుంచి పుట్టుకొచ్చిన కవిత. ఆ అమ్మాయి ఇలా డ్రెస్ పట్టుకుని ఇలా ఎగురుతుందా? నేను కూడా చూసా ఈ సినిమా. వెరీ గుడ్. ఓకే, సో మీరిద్దరు రెడీగా ఇలాగే ఉండండి. స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాం. వీడియో అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటే డయాగ్నల్ గా, ఐమూలగా, అలాగే మా ఊర్లో అయితే. సో ఇలా క్రాస్ గా వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. కోపం వచ్చిన కోతి, జ్వరం వచ్చిన కోతి, కన్నింగ్ కోతి, కళ్ళు తాగిన కోతి, ఇప్పుడు చల్లేసిన కోతి. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో ఈజీది, చాలా ఈజీ. అసలు అసలు ఎంత బాగుంటుందో నేను చెప్తా. రామ్ చరణ్ ఎన్ని వెరైటీ కోతుల గురించి చెప్పాడు? గో. ఓకే, వెరీ గుడ్. ఇది తిరిగమ్మా. ఆన్సర్ ఏంటి? 5 మెంబర్స్ చెప్పింది కదా. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. కోపం వచ్చిన కోతి, జ్వరం వచ్చిన కోతి, కన్నింగ్ కోతి, కళ్ళు తాగిన కోతి, ఇప్పుడు చల్లేసిన కోతి. పాలకూర గ్యాంగ్ 700, తోటకూర గ్యాంగ్ 400. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. వెడ్డింగ్ కార్డ్ నీకు మళ్ళీ పెళ్ళి నాకు కాదు, సన్నీ మేడం. సన్నీ మేడం మ్యారేజ్
నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో సన్నీ లియోన్ గారి లెఫ్ట్ హ్యాండ్ కి ఏముంది? గో. ఇది గెంతడం కాదమ్మా, దాన్ని గెంతడం అనరు. అడి తిరిగా ఉదర్ పూచి ఇంకొదిలేచ్చు. అదే పోయింది. అదే పోయిందా? ఓకే, ఆన్సర్ ఏమైంది? ఆన్సరా? ఏమైంది? బాటిల్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ బాటిల్ ఉందా? అవును, నాకు అనిపించింది అట్లనే. సరే షార్ట్ ఏమ్మా. అరే అది గొడుగురా. -100 పాయింట్స్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. కరెక్ట్ కనిపించలేదు కదా, ఆ బాటిల్ లెక్క ఉంది కదా. బాటిల్ లేకుంటే మరి ఆలోచించాలి కాసేపు. బాటిల్ అన్నావు రాగానే. ఒక్కదానికేనా చూసుకున్నాలే. కూడా మేమిస్తారే మీకు వచ్చింది. మీరంతా సరే, చేసుకోలేదు. పాలకూర గ్యాంగ్ కి 100 పోగా 600లో ఉన్నారు. తోటకూర గ్యాంగ్ 400. సో ఇందాక వీడియోకి రైట్ ఆన్సర్ ఆవిడ లెఫ్ట్ హ్యాండ్ లో అంబ్రెల్లా పట్టుకున్నారు. సో థర్డ్ వీడియో ఇంకొంచెం టఫ్ క్వశ్చన్ అడుగుతాం. రెడీయా? హియర్ వి గో. థర్డ్ వీడియో. సంబంధాలు చూడమని ఒకళ్ళిద్దరితో చెప్పానురా, కానీ అదేమో మనలాగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళేటట్లేదు. తెలిసిన వాళ్ళు కాకపోతే అది కష్టపడుతుంది కదా. అయితే తెలిసిన వాళ్ళతో చేయొచ్చు కదండి. మన అప్పారావు కూడా మీ అమ్మ అంటే బాగా ఇష్టం, పైగా తన గురించి బాగా తెలిసినాడు. ఎరా అప్పారావు నాతో ఒక మాట కూడా చెప్పలేదు. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో మహేష్ బాబు గారు చెప్పినట్టు వెన్నెల కిషోర్ గారి పేరేంటి? గో. తిరిగమ్మా, ఇద్దరు పూచ్. ఇవి చూడు, నాకేం తెలియదు. ఏంటి ఏంటి అంట చెప్ప. కూసోకర్లేదు, నుంచి చెప్పచ్చు. అప్పారావు. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. మన అప్పారావు కూడా మీ అమ్మ అంటే బాగా ఇష్టం, పైగా తన గురించి బాగా తెలిసినాడు. ఎరా అప్పారావు చూసారా? ఏ హింట్ లేకుండా, ఏ క్లూ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా అంతటా మీరు ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్. 200 పాయింట్స్. ఓకే, భలే కొట్టారు. పాలకూర గ్యాంగ్ 600, తోటకూర గ్యాంగ్ 600. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. బయట కాదు ఈయన్ని ఆకలితో అలంటించి మాత్రం తల్లా వచ్చి వేడి వేడి కూడుతాయమ్మా. తల్లా ముట్టుకుంటాడు తల్లా. వీడు మామూలు అంటాడు కాదు రెడ్డి గారు. సప్తగిరి గారి మెడలో వేసుకున్న కండువా కలర్ ఏంటి? అయ్యో గెటప్ అమ్మా, గెటప్. కమ్ ఆన్. హలో, హాయ్, హౌ ఆర్ యు? హాయ్. ఏమని చేస్తుంది ఇందాక? తెల్లా ఇట్టున్నామని చెప్పారు. వస్తా మళ్ళీ యాక్చువల్ గా మళ్ళీ ఫస్ట్ డైమండ్ ఎవరు ఇక్కడ పెడతారో వాళ్ళ ఆన్సర్. మళ్ళీ డైమండ్ తీసుకురండి. బెలూన్ మీదే, బెలూన్ మీదే.
చెప్పండి ఆన్సర్. పింక్. పింక్. ఇంత కష్టపడి చెప్పింది రాంగ్ ఆన్సర్ చెప్పు నీకా. పింకే. ఏహే పోయింది అలాగే. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఫినిష్ చేసుకున్నారు వీళ్ళు. పాలకూర 800, తోటకూర 600. వచ్చాం థర్డ్ రౌండ్. ఇప్పటి వరకు పాపం గర్ల్స్ ఎంత కష్టపడి ఆడారు పాపం. గర్ల్స్ అందరికి చప్పట్లు కమాన్ గట్టిగా. సో కట్అవుట్ సహకరించకపోయినా బెలూన్ మీద ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. సో ఈ రౌండ్ లో ఈసారి అబ్బాయిలు పెడదాం టాస్క్. వాళ్ళు గెటప్ చేంజ్ చేస్తారు, ఓ మంచి స్కిట్ వేస్తారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ప్రదీప్ ఇంతకీ నేను అడిగింది ఏం చేస్తా? ఏంటది? ఏంటదా? ఏంటి? యాక్సెప్ట్ చేసినట్టే కదా నన్ను. నువ్వు సిగ్గుపడద్దు ప్లీజ్. ఓకే థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఓకే సో పాలకూర గ్యాంగ్ ఇద్దరు అద్భుతంగా రెడీ అయి సిద్ధంగా ఉన్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ జంబలగడి పంబ రౌండ్ లో. సో లెట్స్ వెల్కమ్ దెం. నవరి గజలు ఎత్తుకొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాగో అబో 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 బేడ పరకు ఏమన్లే అవుతోడా లగాజో సూట్ బూట్ సూరే రామే ఏయల కొట్ట దంచ లాగ్ బిగ్ బిగ్ లాగ్ హై. ఓకే వెరీ గుడ్ సూపర్. చాలా అద్భుతమైన ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే ఎనర్జీ ముందు 2 రౌండ్ లో ఉన్నా బాగుండు కదా, మార్కులు వచ్చేవి. అయినా పర్లేదు, మన బీభత్సమైన పొజిషన్ లో ఉన్నాం. సో ఇప్పుడు 3వ రౌండ్ లో ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్పాలి ప్రదీప్ గారు, సెలబ్రిటీ డ్రైవర్ కి నన్ను కట్టపెట్టి నా నాశనం చేశాడు మా అన్నాడు. ఇప్పుడు సెలబ్రిటీ డ్రైవర్ నువ్వు కాదు? కాదు మా ఆయన. ఓ మీ ఆయన సెలబ్రిటీ డ్రైవర్. మీ ఆయన అదే మీరు చెప్పారు కాబట్టి తెలిసింది. వెరీ గుడ్ సూపర్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అయ్యో దేవుడా, ఒక సెలబ్రిటీ డ్రైవర్ ఇచ్చి నా బతుకు నాశనం చేశాడు దేవుడా. వచ్చాడు తెలీదా? ఓహో ప్రదీప్ గారికి డ్రైవర్ అనే కదా నీ ప్రాబ్లం అంతా. ఐ నో. ఏం చెయ్యను చెప్పు మరి ప్రదీప్ గారికి నేను డ్రైవర్ ని. తెలుసా అక్కడ చూడు ప్రదీప్ కోసం ఎంత మంది కట్టలు కట్టుకొని వచ్చాడు. బట్ ఈ చంటిగాడు లోకల్, ఎప్పుడు ప్రదీప్ పక్కనే ఉంటాడు. అదే కదా నా బాధ, నా పక్కలకి ఎప్పుడు వస్తారనే కదా నా బాధ. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. నువ్వు ఇంకా మారవా? ఎప్పుడు ఇంతే. హలో చెప్పండి, ప్రదీప్ గారు పిక్ షోకి వెళ్ళాలా? ఓకే ఓకే వస్తున్నా. మీరు ఎప్పుడున్నారండి ఇంట్లో నేనంత సంతోషించడానికి? నా బ్రతుకు నన్ను మా అన్న నన్ను కంట పెట్టినాడు. వాడు కానీ రాని వాడుకుంది చెల్లమ్మ. నా జీవితాన్ని నాశనం చేస్తావు కదరా. ఏందక్క అర్థం నువ్వు? ఏందా? అరే నీకు అన్నదానికి ఏం చెప్పాను రా, ఒక సెలబ్రిటీ భర్తను తీసుకురారా అన్నాను. అవును, నువ్వేం చేస్తావు? సెలబ్రిటీ డ్రైవర్ ని నన్ను నాకంట కట్టి నా జీవితాన్ని నాశనం చేస్తావు కదరా. ఒక్క చెప్తా విను. చెప్పు. పెళ్లి చెప్పాలి నీకు ఏం చెప్పాను? ప్రదీప్ అన్నాను, నువ్వు వెళ్ళిపోయావు అప్పుడే. చూసారా విడ్డూరా ఏమన్నాడు? పెళ్లి కొడుకు ఎవరండి అంటే పెళ్లి కొడుకు డ్రైవర్ అని చెప్తాను, లేకపోతే ప్రదీప్ అని చెప్తాను. ప్రదీప్ అంటే పెళ్లి కొడుకు ప్రదీప్ అనుకోవాలంటే ఇప్పుడు అన్ని సూత్రాలు చెప్తున్నాడు నాకు. ఇప్పుడు ఏమైంది? బావగారు రోజు ప్రదీప్ తో అన్ని షోస్కి వెళ్తాడు. ప్రదీప్ విను, ప్రదీప్ ఏ షో చేస్తాడు, ఫుడ్ బెడ్ అన్ని ఫ్రీ. నా బెడ్ లోకి ఎప్పుడు వస్తున్నాడే కదా నా బాధ. కాదక్క ఇప్పుడు ఏంటంటే బావగారు చాలా బిజీ. ప్రదీప్ ఎప్పుడు ఎంత బిజీ ఉంటాడో బావగారు ఎంత బిజీ ఉంటాడు. సంపాదించదు నీకే బంగారం తీసుకొస్తాడు. మేమిద్దరం బిజీగా ఉండాలంటే కదా నా బాధ. బంగారం తీసుకొస్తాడు నీకోసము. బంగారం ఏమని కావాలరా? బంగారం లాంటి పిల్లలు కావాలరా నాకు. ఆవు పాలిస్తుంది, గేదె గడ్డి వేస్తుంది. మా చెల్లిని చూస్తే జాలి వేస్తుంది నాకు.
ఇలా బతుకుంటే నీకు సూత్రాలు గుర్తొస్తున్నారా? అక్కడ తన్నమ్మక కనబట్లా ఏం చేద్దాం? టీవీ ఆఫ్ చేసుకొని కూర్చున్నా చూడండి పెట్టుకోండి. కిక్ షో అర్రే అగో చేసినా మా ప్రదీప్ మళ్ళీ వచ్చేసాడు వాలే. నేను చెప్పాను సూపర్ చూడండి మీరు చూడండి, నన్ను మాత్రం ఎప్పుడు చూడకండి. ఇన్ని పెళ్ళ ఎన్ని నెలలైనా నన్ను చూడకండి. వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోండి. బాగుంది. మధ్యలో వరదకు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. జీవితం మళ్ళీ వచ్చిందండి ఫోన్. ప్రదీప్ గారి ఇంజన్ పాడైందా? కార్ ఇంజనా? ఓకే ఓకే వస్తున్నా వచ్చి వెంటనే స్టార్ట్ చేస్తాను. వస్తున్నాను. వెళ్ళండి వెళ్ళి స్టార్ట్ చేయండి. నా ఇంజన్ మాత్రం ఎప్పుడూ స్టార్ట్ చేయకండి దేవుడా. గుడ్ న్యూస్ ఏంటండి? ప్రదీప్ గారు ఇప్పుడు అమెరికాకి షూటింగ్ కానీ 10 రోజులు వెళ్తున్నాడు. ఇప్పుడు నేను నీతో 10 days 10 రోజులు అమెరికాకి నేను కూడా రావాలా? ఆయనతోటే ఉండు, నన్ను మాత్రం ఎప్పుడు చూడకు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా కన్నేరులోడ బేట్రాయి స్వామి దేవుడా. ఇలాంటి కష్టాలు ఉంటాయని నేను ఇప్పటివరకు డ్రైవర్ని పెట్టుకోలేదమ్మా. ఎందుకు వచ్చింది పాపం, వాళ్ళు తిట్టుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటారు కదా, అందుకే నేనే నడుపుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. నీ బాధ నాకు అర్థమైంది. వెల్ డన్, సూపర్. సో వీళ్ళ పరిస్థితి ఇలా ఉందమ్మా. మరి తోటకూర మీ గ్యాంగ్ లో ఇంకో 2 ఉండాలి, వాళ్ళు కూడా వస్తే మీ స్కిట్ కూడా ఏంటో చూద్దాం. రైట్, ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి, ముందు నోరు పండటానికి. అబ్బా వాట్ ఎంట్రీ, వాట్ ఎంట్రీ. సో ఇంతకీ ఈ పరాకాష్ట ఎందుకు జరిగింది? మా ఆయన చెప్తారు. అది ఆయన డైరెక్ట్ గా చెప్పతే మళ్ళీ రికమెండేషన్ చెప్పమ్మా. టీవీ సీరియల్ చూస్తుంటారు కదా, గర్ల్స్ అందరూ టీవీ చూసి చూసి హస్బెండ్స్ నే పట్టించుకోవడం మర్చిపోయారు. అదే స్క్రిప్ట్. హస్బెండ్స్ కాదమ్మా, హస్బెండ్ అంటే అందరికీ అంటున్నా. అందరికీనా? ఓకే ఓకే. సో ఈవిడ సీరియల్ బాగా. మీరెవరు? హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, టీవీ సీరియల్ చూసే వైఫ్. సీరియల్ చూడకుండా అటు ఇటు తిరుగుతుంది మరి. వెరీ గుడ్. టైం అవుతుందిరా, నేను ఇంకా ఇంటికి వెళ్తాను. మా ఆవిడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏం వెళ్తావురా? ఇంకా కాసేపు ఉండి ఆఫీస్ టైం అయినా వెళ్తులే. లేదురా, మా వైఫ్ సంగతి నీకు తెలీదు. ఇంకా అంత బాగుంటుందా? మరి తను ఇంటికి వెళ్ళగానే నాకు టీ పెడుతుంది, కాఫీ పెడుతుంది, నా కోసం రకరకాల వంటలు చేస్తుంది తెలుసా. బిర్యానీ, చికెన్ బిర్యానీ, పరోటా అన్ని నా కోసమే. అంత బాగా చేస్తుందా? అయితే వెళ్దామా? ఇవాళ లంచ్ చేసామా? లేదురా, మా ఆవిడ అసలు పురుషులతోనే మాట్లాడదు. తనకి నేనంటేనే ఇష్టం కదా. లేదురా, వెళ్దాం నాడు. వద్దురా, వెళ్దాం నాడు. సరే పద వెళ్దాం. పదరా వెళ్దాం. జరగండి, మంచి సీరియల్. ఏంట్రా అలా నొక్కిస్తుంది? లేదు రాత్రి టీవీ చూస్తుంది అంతే. కొంచెం చాయ్ ఇస్తారా? అలాగే చాయ్లో పురుగుల మీద కలిపి పెడితే చూరుకుంటాం. టీవీలోనా? డిన్నర్ అన్నావు ఇవాళ. ఏం సంగతి? ఇవాళ ఉందా మరి డిన్నర్? భోజనం పెడతారా? భోజనంలో కొంచెం పురుగుల మందు కూడా కలిపి పెడితే చచ్చూరుకుంటారు. చచ్చూరుకుంటా ఉంటుందేంటి? చంపేస్తుందా ఏంటి? నిన్ను కాదురా, టీవీలో. తనకి టీవీ అంటే పిచ్చి. అవునరా, పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అవుతుందంటున్నావు, మరి లైట్ ఆర్పారా లేదా? లైట్ ఆర్పడానికి లైట్ ఉంటే కదా ఆర్పుతాడు.
ఏంటో లైట్ ఆర్పేమంటుంది, కరెంట్ లేదా ఏంటి? అలా అంటున్నా ఏంటి? ఏంటో సృష్టి ధర్మం, సృష్టిలో జరుగుతుంది ఇదే కదా. అయ్యో ఏంట్రా పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 360 రోజులు అవుతుంది. లైటే వెలగలేదు ఇప్పుడు దాకా. నువ్వు టీవీ ఆడుతున్నాయి కదా, నా లైఫ్ లో లైట్ వెలిగేది. నీకు లైట్ ఉంటే కదా నా లైట్ ఆపేది. దేవుడా 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 దేవుడా. సృష్టి ధర్మం అందరు ఇలానే చేస్తుంటారు కదా. నీకు తెలిసిపోయిందా? అవునరా. మీరు వద్దు, మీ ఫ్రెండ్ వద్దు, నాకేమీ వద్దు. నాకు ప్రదీప్ బాబు ఉన్నాడు, నా ప్రదీప్ బాబు దగ్గరికి వెళ్ళిపోతాను. చాలా బాగుంది, వెరీ గుడ్, అద్భుతంగా చేశారు. అసలు ఏం చేశారు? చించేశారు. ఏం చేసామన్న లెవెల్లో చేశాను. అదే అదే ఏం చేశారు? ఏం చేశారు అసలు? స్కిప్ చేసాము అంటున్నాము. అది నువ్వు చెప్తే కానీ తెలియలేదు. చూసావు, అంత బాగా వచ్చింది అనమాట. అంటే నేచురల్ గా ఉందని అనిపించింది. మొదలైనట్టు తెలియదు, అయిపోయినట్టు తెలియదు. బాగుంది. మీరిద్దరు అబ్బాయిల పాత్రలో ఉన్నారా? ఎక్కడైనా ఇద్దరు అబ్బాయిలు అలా ఉంటుంది అనమాట. సో అలాంటి నువ్వు కరెక్ట్ క్యారెక్టర్లు బయటకు వచ్చావు ప్లీజ్. సో చాలా బాగా చేశారు. అని ఇలాంటి గెటప్ వేసుకోవడం, ఇలాంటి యాక్ట్ చేయడం చాలా కష్టం, కానీ బాగా ట్రై చేశారు. అన్నిటికంటే బీభత్సంగా ఈయన టీవీ చూస్తున్నాడో మిమ్మల్ని తిడుతున్నాడో తెలియదు నాకు. బాగా చేశారు, వెరీ గుడ్, వెల్ డన్, సూపర్, కమ్ ఆన్. సో ఇట్ సైడ్ ఏం చేశారు? సెలబ్రిటీ డ్రైవర్. yes, ప్రదీప్ డ్రైవర్. వండర్ఫుల్ జాబ్. 300 points. అండ్ ఇట్ సైడ్ తోటకూర గ్యాంగ్. అవును, మీ ఫ్రెండ్ ఈయన టీవీ సీరియల్ చూస్తూ ఉంటాడు, వైఫ్. బాగా చేశారు భయ్యా, చాలా బాగుంది. అసలు థ్యాంక్ యూ. అసలు అలా ఉంటుందని అనుకోలేదు. అలానే మీ పడ్డ కష్టానికి 300 points. పాలకూర 1100 points, తోటకూర 900 points. మనం వచ్చాం లాస్ట్ రౌండ్. 90 seconds టైం ఇస్తాను. మీకు ఇచ్చిన టాస్క్ ని ఎవరు బాగా ఆడితే వాళ్ళే వాళ్ళ విన్నర్స్ అవుతారు. నలుగురు కలిసి ఆడతారు. లాస్ట్ రౌండ్ కాసుకున్న వాసుకోడిగామా. ఆహా, ఎంత బాగున్నారు. ఎన్నున్నాయి విశేషాలు మీ దగ్గర ఇప్పుడు. చాలా బాగుంది. అందరికంటే అద్భుతం, నీకు జుట్టు అడ్డం రాలా? సింగరేణి గనుల్లో పాపం కోల్ తవ్వుతారు కదా, వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని పైన టార్చ్ లైట్ పెట్టుకుంటారు. వాళ్ళంటే పని చేస్తారు. మీరు అంతకంటే అద్భుతంగా ఉన్నారు. దానితో పైన బాల్ ఉంది, దాని మీద బొచ్చు అడ్డంగా ఉంది. వావ్. ఎస్, ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు హెల్మెట్ కంపల్సరీ అని. అందుకే బైక్ మీద వాడినా వాడకపోయినా మా షోలో గ్యారంటీ వాడేలా చూస్తున్నాం. ఓకే, నువ్వు ఎక్కువ ఓపిక ఊడిపోద్ది పైది. సో అసలు విషయం, మీరు ఇక్కడ నుంచుని మనిషి గారు మనిషిగా ఉన్నాను ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చారు సార్, రైట్, డౌటే లేదు. సో నెత్తి మీద బొచ్చులో పక్క కొంగుని అందులో బాల్ వేసుకుంటారు. క్రాస్ గా వెళ్ళి మీ పార్ట్నర్ కోసం మధ్యలో వెయిట్ చేస్తే మీ పార్ట్నర్ వచ్చి మీ బొచ్చులో ఉన్న బాల్ ని వాళ్ళ బొచ్చులోకి షిఫ్ట్ చేసుకుంటారు. షిఫ్ట్ చేసుకుని తీసుకెళ్లి అక్కడ బొక్కల బొచ్చోటి పెద్దది పెట్టాం కదా, అందులో వేస్తారు. 90 సెకండ్ల తర్వాత ఆ పెద్ద బొచ్చుల్లో ఎన్ని బాల్ ఉంటే అన్ని 100 పాయింట్లు మీకు వస్తాయి. ఓకే ఇలా సమజైందా? ఓకే, టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. స్కేటింగ్ కాదు నాన్న. 3, 2, 1 గో. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా. వాంటు గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు. సర్రైనోడు డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు
టైమ్ వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా ఆడారు కాంబినేషన్. మనిషి గారు ఆయన అందులో పెట్టుకోకుండానే ఇలా తిరిగారు. 1 2 3 and 4 నేనే 5 6 7 8 9 10 11 12 1200 పాయింట్స్. సో మీ టోటల్ స్కోర్ కి 1200 పాయింట్స్ యాడ్ చేయగా ఇప్పుడు మీ స్కోర్ 2300 పాయింట్స్. గుడ్ స్కోర్. సో వాళ్ళు 2400 చేయాలి అంటే 15 బాల్స్ అందులో వేయాలి. వేస్తే మీకు టైటిల్ వస్తుంది, లేదా వీళ్ళకి వెళ్ళిపోతుంది. రైట్, ఆల్ ది బెస్ట్, లెట్స్ గో. సేమ్ వాళ్ళు ఏం చేశారు యాస్టీస్ అలా చేస్తే వాళ్ళంతా కూడా రాదు. ఓకే, సో వాళ్ళకంటే ఎక్కువ చేయాలంటే 15 బాల్ తీసుకురావాలి మీరు. సో జాగ్రత్తగా ఆడండి, ఆలోచించి ఆడండి. 90 seconds టైం. టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమ్మాలో స్పీడు. సునామీదైన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమ్మాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమ్మాలో స్పీడు. మనుషుల్లే ఓకే, బయట పడ్డారు. లేదు అందులో అది కాస్త బయట వేసినారు. సో మీరు 90 సెకండ్లో చాలాసేపు ఆలోచించి 1 2 అండ్ ఇటు సైడ్ 3 4 5 6 7 8 9 10 11 12 ఇంకొక 2-3 బాల్ వచ్చింటే మొత్తం సెట్ అయిపోయేది. బట్ 12 బాల్స్ కలెక్ట్ చేశారు. మీ టోటల్ స్కోర్ ఇప్పుడు 2100 పాయింట్స్. వెల్ ప్లేడ్. సో ఇవాళ మా ఈ కిక్ షో విన్నర్స్ పాలకూర గ్యాంగ్ విత్ 2300 పాయింట్స్. ఓకే, ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వాచెస్ అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వాచర్ కార్డ్స్. బాగా షాపింగ్ చేయండి అమ్మా. అండ్ 8 మెంబర్స్ కి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ మరో ఎపిసోడ్ మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దెన్ ప్రదీప్, టాటా బాయ్. be